నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసుల కోసం స్థానిక బ్యాంకులు కొత్త రూల్ను తీసుకొని వస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్లోని స్థానిక బ్యాంకులు వ్యక్తిగత రుణ పరిమితులను తగ్గించడం మరియు రుణ మొత్తాలను ఉద్యోగ పదవి విరమణ ప్రయోజనాలతో ముడిపెట్టడం ద్వారా కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రుణ విధానాలను కఠినతరం చేయడం ప్రారంభించాయన్నమాట. ప్రస్తుతం కువైట్లోని బ్యాంకులు ఏవైతే ఉన్నాయో మనం లోన్ కోసం అప్లై చేసుకుంటే కానీ అప్పుడైతే ఈజీగా వచ్చేవి. ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కఠినతరం చేసాయన్నమాట. మనం రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఎటువంటి బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారో దాని ఆధారంగా జీతం ఆధారంగా మనం చూసుకుంటే కానీ లోన్లు ఇస్తారన్నమాట. కొన్ని బ్యాంకులు ఇప్పుడు లోన్ మొత్తాన్ని రుణగ్రహీతకు అందే సేవాంతపు బోనస్ విలువ పరిధిలో ఉంచాలని కోరుతూ ఉండగా మరికొన్ని బ్యాంకులు ఫైనాన్సింగ్ పరిమితులను మరింత తగ్గించాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నాయి. అంటే లోన్లు ఎక్కువగా ఇస్తూ ఉన్న ప్రవాసులకు వాళ్లకు తగ్గించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాయన్నమాట. ప్రవాసులు ముఖ్యంగా కువైటైజేషన్ విధానాలలో లేదా ప్రైవేటు రంగంలో ఉద్యోగ కోతలకు గురయ్యే అవకాశం ఉన్న రంగాలలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు లోన్లు ఇచ్చే విషయంలో బ్యాంకులు మరింత జాగ్రత్తతో కూడిన వైఖరిని అవలంబిస్తూ ఉన్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్థిరమైనవిగా భావించే వృత్తులలోని ఉద్యోగులకు పలు బ్యాంకులు రుణాలు ఇవ్వడం, లోన్లు ఇవ్వడం ఆపేశాయని, అధిక జీతాలు, పెద్ద కంపెనీలలో ఉపాధి పొందుతూ ఉన్న కస్టమర్ల పైన బ్యాంకులు ఎక్కువగా దృష్టి సారించాయని చెప్పి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని బ్యాంకులలో వ్యక్తిగత లోన్ల కోసం కనీస జీతం రూల్ మనం చూసుకుంటే కానీ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలంటే కానీ 500 దినార్లు అంతకంటే ఎక్కువ పెంచినట్టు సమాచారం. గతంలో 250 దినార్లు లేదా 300 దినార్లు ఉంటే కానీ వాళ్లకు పర్సనల్ లోన్లు ఇచ్చేవారనమాట. ఇప్పుడు ఆ యొక్క జీతం పరిమితిని 500 దినార్లకైతే పెంచడం జరిగిందనమాట. ప్రస్తుతం ఈ యొక్క కొత్త రూల్ అమల్లోకి రావడం వల్ల కువైట్లో ఉన్న ప్రవాసులు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్లకు 250, 300 జీతం ఉంటే కానీ వాళ్ళు వెళ్ళి లోన్లు తెచ్చుకునేవారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేవన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్సనల్ లోన్కు సంబంధించిన రుణ పరిమితులను కూడా పెంచడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.